గురుగారు 2024లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది? ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అష్టమ శని ప్రభావం వల్ల ఇప్పటికే ఆరోగ్యపరమైన అంశాలు ఇతరత్ర స్థితిగతుల్లో కేసీఆర్ గారు ఇబ్బందులు పడుతున్న దాఖలాలు మనం చూస్తున్నాం. చాలామంది అభిప్రాయం వాళ్ళకు సంబంధించిన నేతలు, ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మమ్మల్ని కూడా కలిసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వల్ల ఏమైనా మాకు ఓటమి జరిగిందా? సో బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోతే లోక్సభ ఎన్నికల తర్వాత 6 మాసాల్లోనూ 3 మాసాల్లోనూ సంవత్సరం తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నేతృత్వంలో మళ్ళీ ఏమైనా అధికారంలోకి వస్తుందా? ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. దీనికంటే ముందు ఏప్రిల్ మాసంలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ తగ్గింది. అష్టమ శని ప్రభావం వల్ల ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జనించినటువంటి కేసీఆర్ యొక్క జాతకంలో కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో పుంజుకునే అవకాశం ఉండవచ్చేమో, కానీ ఇప్పటికిప్పుడు అధికారాన్ని చేపట్టడమో, చెప్పుకోదగ్గ ఎంపీ సీట్లను గెలవటమో ఇది జరిగేటువంటి ప్రాతిపదిక కాదు. సుమారు 17 ఎంపీ స్థానాలు ఉన్నట్టున్నాయి. నా లెక్క ప్రకారంగా బీఆర్ఎస్ నేతృత్వంలో సింగిల్ డిజిట్ అంటే ఒకే ఒక నెంబర్, నాట్ మోర్ దాన్ డబుల్ డిజిట్. నాకు తెలిసి 3 నుండి 7 స్థానాల్లో బలమైనటువంటి పోటీ ఇవ్వటమో, విజయం సాధించడమో దాని మీదే కేంద్రీకృతం అని అయి ఉంటుంది తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని ఎంపీ స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2-3 స్థానాల్లో రాబోయే లోక్సభ ఎన్నికల్లోకి బీఆర్ఎస్ వెళ్ళిపోనుంది. లోక్సభ తర్వాత ఎవరైతే అధ్యక్ష స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన తర్వాత భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి తన భావి వారసుడిగా వారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అవ్వచ్చు, తన కుమారుడైనటువంటి కేటీఆర్ అవ్వచ్చు, ఎవరో ఒకరి చేతికి ఇచ్చే వరకు కూడా పార్టీకి సంబంధించిన స్థితిగతులు ఆయన వ్యక్తిగతమైనటువంటి జాతకం సరిగ్గా లేదు. కానీ ఇదే కుటుంబానికి సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కేవలం కేసీఆర్ గారే కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన కేటీఆర్, హరీష్ రావు వీరు కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, ఆ యోగం వారి యొక్క జాతకాల్లో ఉంది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి అయిన ఆశ్చర్యం లేదు, కానీ హరీష్ రావు గారు కేవలం బీఆర్ఎస్ నుంచి అవుతారని నేను చెప్పను, కానీ హరీష్ రావు గారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి అమాత్యుడు ఆ స్థాయిని అధిరోహించగలిగిన స్థితి సమీపమైన భవిష్యత్తులో కనబడుతుంది. కాబట్టి ఈ కుటుంబం నుంచి మళ్ళీ ఒకరిద్దరు ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురుగారు, చంద్రబాబు నాయుడు గారి జీవితం ఎలా ఉండబోతుంది 2024లో? ఆయన సీఎం అవుతారంటారా? హస్త నక్షత్రంలో జన్మించారు. చాలామంది వారి యొక్క నక్షత్రాన్ని గురించి, వారి యొక్క లగ్నాన్ని గురించి విభిన్నమైన స్థితిగతులు ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నాకున్నటువంటి అనుభవంతో ఎవరి జాతకంలోనైనా ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, వాటికి సంబంధించినటువంటి దశలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొంటారని చెప్తూ ఉంటాం. 2 సంవత్సరాల క్రితమే మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని నేను విశ్లేషణ చేసి 2023 సంవత్సరంలో ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి నేను ఎప్పుడూ చెప్పి ఉన్నాను. 2028 ప్రారంభ దశలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో చాలా ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు రాబోతూ ఉన్నాయి.
ప్రస్తుతానికి వారి జాతకంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లేవు. వెంటనే ప్రభుత్వాన్ని వ్యవస్థీకృతం చేయాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో అంత ఫేవరబుల్గా ఉన్నటువంటి పీరియడ్ కాదు. నారా లోకేష్ గారి యొక్క భవిష్యత్తు బాగుంది. వారికి సంబంధించినటువంటి జాతకం యోగదాయకంగా ఉంది. వెంటనే వారు ముఖ్యమంత్రి లేదా తత్సమానమైన స్థితిలో ఉంటారని కాదు, కానీ సమీపమైన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి మార్గనిర్దేశకత్వం అవ్వటం ఎటువంటి సందేహం లేదు. సమర్థవంతంగా పార్టీని నడిపించగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారితో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిస్తే, అంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిస్తేనే కూటమి అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. తెలుగుదేశంతో కూడినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీల యొక్క కూటమి ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం అన్నటువంటిది ఇది అసాధ్యం. ఆరోగ్యపరమైన అంశాలు, రక్షణపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. 2027, 2028 ఈ మధ్యలో వచ్చేటువంటి ఈ కాలంలో ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉండేటువంటి అవకాశం ప్రశ్నారూఢం, గవ్వ ప్రశ్న వీటిని అనుసరించి చూస్తే కనపడుతూ ఉన్నటువంటి కారణంగా అప్పుడెప్పుడో ఉభయ తెలుగు రాష్ట్రాలు 10 ఏళ్ల క్రితం కలిసి ఉన్నటువంటి పూర్వం ఈనాడు సైబరాబాద్గా మనం పిలుస్తున్నటువంటి ఈ అత్యాధునికమైనటువంటి వ్యవస్థలతో కూడినటువంటి ఈ సుందరమైనటువంటి నగర నిర్మాణం జరిగిందంటే వారి యొక్క హయాంలో జరిగింది. ప్రపంచానికి సంబంధించినటువంటి ఎన్నో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన దిగ్గజాలన్నీ కూడా ఈనాడు భాగ్యనగరంలో ఉన్నారంటే వారి యొక్క నేతృత్వంలో జరిగిందే. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతానికి రాజధాని అంటే ఏమిటో తెలీదు. ఏ ఊరు రాజధాని అవుతుందో అర్థం కాదు. మీడియాలో, సోషల్ మీడియాలో రోజుకో రకంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం సమీపమైన భవిష్యత్తులో అమరావతి ప్రపంచం గర్వించదగిన గొప్ప రాజధాని నగరంగా ఆంధ్రప్రదేశ్కు ఉండబోతుంది. ఏ నిర్ణయం ఎటొచ్చినా, ఏ పార్టీలు ఎటొచ్చినా సమీపమైన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని మాత్రం అమరావతి నగరం. ఇది విశ్వనగరంగా రూపుదాల్చేటువంటి అవకాశం ఉంది. గజకేసరి యోగాన్ని పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఆ జాతకుడు ఎప్పుడైనా సరే ఏ వినూత్న కార్యక్రమం చేపట్టినా, ఏ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినా 100,000 సంవత్సరాల పాటు చెప్పుకోదగిన ఘనతను, కీర్తిని వారు పొందుతారు. అటువంటి మహోన్నతమైన నగరం అమరావతి రాజధానికి వారు శంకుస్థాపన చేశారు. అది ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది. అంత గొప్ప జాతకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహదశలు మాత్రం మనం ఊహించినంత అనుకూలంగా లేవు. మిత్ర కూటమి ఉంటే తప్ప చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం దాదాపు అసాధ్యం. గురుగారు 2024లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే యోగం ఏమైనా ఉందా? శ్రవణ నక్షత్రం మకర రాశి జాతకులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో ముఖ్యమంత్రి, అమాత్యుడు తత్సమానమైనటువంటి యోగం ఉంది. అది వెంటనే ఇప్పుడే ఇవాళ్లే 2024లో అవుతారని కాదు. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, ఆ యోగ్యత, ఆ స్థితిగతులు వారి జాతకంలో ఉన్నాయి. ప్రస్తుతానికి శ్రవణ నక్షత్రం మకర రాశి ఏలినాటి శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల అదృష్టానికి దగ్గరగా జాతకం ఉండొచ్చు, లేదా కూటమి అధికారంలోకి వచ్చిన ప్రస్తుతానికి నాకు వెంటనే అవకాశం రాకపోవచ్చు. కానీ సమీపమైన భవిష్యత్తులో మాత్రం, సమీప భవిష్యత్తు అంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళని కాదు, ఈ 5 సంవత్సరాల లోపు లేదా 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో
ఆయన కూర్చోగలిగినటువంటి యోగ్యత, జాతకం, యోగం ఖచ్చితంగా వారికి ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. గురుగారు 2024లో మన ప్రధానమంత్రి మోడీ జీవితం ఎలా ఉండబోతుంది? ఆయన జీవితంలో మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం ఉందంటారా? 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఒక గొప్ప మాట ఉంది. 2 అక్షరముల పేరున్నవాడు దేశాన్ని పెక్కేండ్లు పరిపాలన చేశాను. భారతదేశ తొలి ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి దగ్గర నుండి 2 అక్షరముల వ్యవహారిక నామంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళని ఆపటం కష్టం. అంటే వాళ్ళ యొక్క పవర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి నెహ్రూ గారు కంటిన్యూస్గా 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈనాటి నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యారు. రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 3వ దఫా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 3 దఫాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 4వసారి ప్రధానమంత్రి అయ్యారు. మళ్ళీ 5వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యవహారిక నామం వైఎస్. వారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ప్రమాదంలో వారు చనిపోయి ఉండొచ్చు, కానీ వారి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మళ్ళీ ఎవరు ఆపలేకపోయారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారి వ్యవహారిక నామం యోగి. వారి నేతృత్వంలో యూపీలో మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం కంటిన్యూ అయ్యింది. ఈ లెక్క ప్రకారం తీసుకున్న మోదీ గారి యొక్క జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం, వృశ్చిక రాశి, అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకం గోచార వశాత్తు ఉన్న పరిస్థితులను చూసిన గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలని అర్థం చేసుకున్న తప్పనిసరిగా మనం ఈనాడు చూడలేనటువంటిది సుమారు 490 సంవత్సరాల తర్వాత భవ్యమైనటువంటి అయోధ్యలోని బాలరాముడి యొక్క ఆ జన్మస్థలిని చూసిన తర్వాత, బాలరాముడి యొక్క ప్రతిష్టాది క్రతువును చూసినటువంటి తర్వాత మరోసారి మోదీ రావటమే ఖాయం. ఈ 2 అక్షరముల పేరున్నటువంటి ఏ నేత అయినా ఒక్కసారి అధికారంలోకి వస్తే వాళ్ళ యొక్క పవర్ని అడ్డుకోవటం అన్నటువంటిది ఎవరి వల్ల కాదు. మళ్ళీ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మోదీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ 5 సంవత్సరాల కాలం పాటు ఆయన పూర్తి చేయలేకపోవచ్చు. ఏ కారణంగానైనా ప్రభుత్వంలో ఇతరులకు అవకాశం రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ మోదీ గారి యొక్క నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేయటం ఖాయం.